హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ పాలు వేసుకోవాలి. ఆవు పాలు వేస్తున్నానండి నేను. గేదె పాలైనా లేదంటే ప్యాకెట్ మిల్క్ అయినా సరే వాడుకోవచ్చు. ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. పావు కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి. కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. రెసిపీ కావాలంటే ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా ఈజీ. ఇప్పుడు కొంచెం ఇందులో పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. కొంచెం దగ్గర పడింది కదా, చిక్కగా అయ్యింది. ఇంకొక 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకు దించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు చల్లార్చుకోవాలి, లేదంటే మేగడలా ఫామ్ అయిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత ఇలాంటి బ్లెండర్ ఉంటే దీంతో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది లేకపోతే మీరు విస్కర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకొని పైనుంచి ఇలా ఫ్రూటీలతో డెకరేట్ చేసుకుందాం. ఫ్రూటీస్ అయినా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 6 గంటల తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్. హెల్తీగా మనం ఇంట్లోనే పిల్లలకి తయారు చేసి పెట్టొచ్చు. చాలా ఈజీ అండి. చూసారు కదా, మరి ఇంకెందుకు లేటు, వెంటనే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైనుంచి ఇలా డెకరేట్ చేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.